నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. అయితే సనాతన ధర్మం మన ధర్మం చాలా గొప్పది. సనాతన ధర్మం గురించి మనం ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాం. అసలు ఏంటి సనాతన ధర్మం? మనం ధర్మం గురించి ఏం తెలుసుకోవాలి? అసలు మన ధర్మం గురించి ఏం మిస్ అవుతున్నాం? నేటి తరానికి ఏం అందిస్తున్నాం? మన సనాతన ధర్మం కోసం చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా సాధనలు చేసి వాళ్ళు ఎంతో కృషి చేసి ఆ గొప్పతనం గురించి మనందరికీ తెలియజేయడం కోసం ఎప్పుడూ నిరంతరం కృషి చేస్తూనే ఉంటారు, తపన పడుతూనే ఉంటారు. అయితే ఇంత ప్రయత్నం చేస్తూ ఇంతమంది మనకు చెబుతున్నా కూడా ప్రస్తుత సమాజంలో సనాతన ధర్మం గురించి మనం కొన్ని నెగిటివ్గా మాటలు వినటం, దాని గురించి మాట్లాడడానికి వచ్చిన వాళ్ళ గురించి కూడా విమర్శలు చేయటం, రకరకాల మాటలు విమర్శలు వింటూనే ఉన్నాం. ఈ మధ్య కాలంలో కొత్తగా మనం మన ఆలయాలపైన దాడులు జరగటం కూడా చూస్తున్నాం. అసలు ఇదంతా ఎందుకు జరుగుతోంది? ఇలాంటి మరిన్ని విషయాలు ఇప్పుడు స్వామీజీతో మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు శ్రీ 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 ఆదిత్య పరాశ్రీ గారు. ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. స్వామీజీ, సనాతన ధర్మం మనకు సనాతన ధర్మం అనేది ఇప్పుడు కొత్తగా కనిపెట్టింది, వచ్చింది, సృష్టించింది అయితే ఏమీ కాదు. కానీ ప్రస్తుత రోజుల్లో ఎక్కువగా వింటున్నాం ఆ మాటని. మనకు ఎప్పటి నుంచో పురాణాల నుంచి మీలాంటి వారు చెప్తూనే ఉన్నారు. చాలామంది గొప్ప గొప్ప ఋషుల ద్వారా కూడా మనకు అది తరతరాలుగా వస్తూనే ఉంది. కానీ ఈ మధ్యకాలంలో ఎక్కువ వింటున్నాము అని అంటే మన సనాతన ధర్మం యొక్క విలువలు తగ్గిపోతున్నాయి కాబట్టి మళ్ళీ పెంచే ప్రాసెస్లో ఎక్కువగా వింటున్నాం అంటారా? ఏమంటారు మీరు దాని గురించి? తగ్గలేదు. ధర్మం ఎప్పుడు కూడా చైతన్యపూర్వకంగానే ఉంటుంది. ధర్మం ఎప్పుడు తగ్గదు. పెరగడం అనేది కాదు, కానీ ఈ మధ్యలో సమాజంలో జరుగుతున్న కొన్ని జరగకూడని సంఘటనలను దృష్టిలో పెట్టుకొని స్వామీజీలు కూడా స్వచ్ఛందంగా వచ్చి చెప్తున్నారు, ఇది తప్పయ్యా, మీరు ఇలా ఉండండి, మన ధర్మం ఇంత గొప్పది, దాన్ని కాపాడండి, భావి తరాలకు ఇవ్వండి అని చెప్పడం ద్వారా అన్నిటికన్నా గొప్ప అంశం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం, మీ ప్రశ్నకు తగు సూటిగా సమాధానం, సోషల్ మీడియా చాలా గ్రేట్ ఇప్పుడు. అవునండి. అప్పట్లో ఒక ప్రదేశంలో ప్రవచనాలు ఏర్పాటు చేసి 100 మందికి ధర్మం చెప్పేవాళ్ళం, జ్ఞానం చెప్పేవాళ్ళం. ఇప్పుడు ఇలా మాట్లాడడం ద్వారా కొన్ని లక్షల మందికి అంశం వెళ్తుంది, సబ్జెక్టు. ఇలా ప్రతి స్వామీజీ ముందుకు వచ్చి ధర్మ ప్రచారం చేయడం వలన అందరికి అది చెవిలో తాండవిస్తుంది. ఇప్పుడు ధర్మం 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 అని. భావి తరాలకు అనుకోండి, ప్రపంచానికి, ప్రకృతికి, అందరికీ కూడా సనాతన ధర్మం చాలా అవసరం. ఇప్పుడు ఇది కార్తీక మాసం. అవునండి. కార్తీక మాసంలో కార్తీక దీపాలు పెట్టే కాన్సెప్ట్ ఉంది. ఇందులో ఎంత సైన్స్ ఉందంటే అసలు వాస్తవంగా అద్భుతం. వాతావరణ ప్రతికూల పరిస్థితిని క్రమబద్ధీకరించడానికి కార్తీక మాస ప్రవేశితంలో దీపాలు పెట్టే కాన్సెప్ట్ ఇచ్చారు మన వాళ్ళు. ప్రపంచ దేశాలంతా కూడా ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతుందని, నేచర్ని ఎట్లా కూల్ చేయాలనే పనిలో పడ్డారు వాళ్ళు. ప్రకృతిక కాలుష్యాన్ని ఎట్లా నియంత్రించాలనే పనిలో పడ్డారు వాళ్ళు. ఉన్న పనులు పక్కకెట్టుకొని ఈ పనిలో పడ్డారు. ఇప్పుడు కొన్ని దేశాల్లో స్టార్ట్ అయింది, 1.5 year అవుతుంది స్టార్ట్ అయ్యి. మన దేశంలో ఆధ్యాత్మికతతో ముడికడుతూనే ప్రకృతిని క్రమబద్ధీకరిస్తూ మానవాళికి లాభాలు ప్రసాదించే కాన్సెప్ట్ మన వాళ్ళు అప్పటి నుంచే పెట్టారు. అన్ని రకాలుగా బ్యాలెన్స్ అనేది జరుగుతుంది. న్యాచురల్ సీడ్స్ నుంచి తీసిన ఆయిల్ని జ్యోతి వెలిగిస్తే తద్వారా కాంతి, ఆ కాంతి నుంచి కూడా ఒక అద్భుతమైనటువంటి లేజర్ థెరపీ అనేది నేచర్లో ఇన్పుట్ అవుతుంది. ఆ ధూమం నుంచి కూడా, ధూమం గాలిలో కలవడం ద్వారా కూడా ప్రకృతి చల్లబడుతుంది. అన్ని జీవరాశులకు, ఏ జీవరాశికి ఎంత మోతాదులు అందాలో అంత మోతాదులో ప్రాణవాయువు అందుతుంది. అవి పీల్చుకునే పద్ధతిని అనుసరించి కొన్ని ఆక్సిజన్ పీల్చుకునే ఉంటాయి, కొన్ని కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకునేవి ఉంటాయి. ఏ జీవరాశి చైతన్యాన్ని బట్టి అవి గాలిని పీల్చుకుంటూ ఉంటాయి. అన్నిటికీ అందే పద్ధతిని ఒకే దాని ద్వారా అన్నిటికీ రిజల్ట్ ఇచ్చారు మన వాళ్ళు. అందుకే సనాతన ధర్మం చాలా గొప్పది. దీన్ని ఎందుకు పాడు చేసుకుంటారయ్యా, ఇది నిలబెట్టండి, కన్నతల్లి లాంటిది, దీన్ని కాపాడండి అని ప్రతి ప్రవచనకర్త, స్వామీజీలు, కొంతమంది విద్వత్తు కలిగిన పెద్దలు, సంఘ సంస్కర్తలు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. అది చూసిన వాళ్ళందరూ ఈ మధ్యలో ఎందుకబ్బా ఎక్కువ సనాతన ధర్మం అంటే మొదటి నుంచి కూడా ఉండింది, ఇప్పుడు మీలాంటి వాళ్ళ యొక్క పుణ్యం అని చెప్పొచ్చు. ఇప్పుడు అయితే స్వామీజీ, ఇప్పుడు ఒక విషయానికి వస్తే చాలామంది మన హిందూ ధర్మం గురించి, ఆలయాల గురించి, భగవంతుడి గురించి చాలా హేళన చేసి మాట్లాడుతూ ఉంటారు. అయితే ఆ మాట్లాడే ప్రాసెస్ అనేది ఇప్పుడు మనకు ఆలయాలపైన దాడులు ఏవైతే జరుగుతున్నాయో ఇది వాళ్ళకి ఇంకా కొంచెం అంటే వాళ్ళ సైడ్ ఫేవర్ చేసినట్టుగా అయిపోయిందేమో అనిపిస్తుంది. ఎలా అంటే చాలామంది అంటున్నారు, ఇప్పుడు ఆలయాల్లో నిజంగా భగవంతుడు అనేవాడు ఉంటే, ఆయన ఆలయం పైన దాడి జరుగుతుంటే ఆయనే కాపాడుకోలేని వాడు ఈ ప్రజలందరినీ ఏం రక్షిస్తాడు, వీళ్ళంతా గుడ్డిగా నమ్ముతున్నారు భగవంతుడు అని చెప్పి మూర్ఖంగా మాట్లాడుతున్నారు. దాని గురించి మీరేం చెప్తారు?
భగవంతుడు దేవాలయంలో ఉండి దేవాలయాన్ని కాపాడుకోలేనంత అసమర్థుడు కాడు, అంత చేతగాని వాడు కాడు. మనం దేవుడు అన్నప్పుడు ఆ దేవుడు అనే కాన్సెప్టే చాలా పెద్దది. ఆ అర్థం కూడా చాలా మందికి తెలియదు వాస్తవంగా. భగవత్ తత్వం ఏంటి, భగవత్ యొక్క శక్తి ఏంటి అనేది కూడా చాలా మంది దాన్ని ఫీల్ అవ్వలేకపోతారు. భావన మాత్రమే అందరూ తృప్తి పడుతుంటారు, ఆనందపడుతుంటారే తప్ప ఆ రుచి చాలా మందికి తెలియదు. భగవంతుడు దాడి చేసేటప్పుడు కాపాడుకోలేనంత మూర్ఖుడు కాదు, చేతగాని వాడు కాదు. కానీ దేవాలయ వ్యవస్థను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనది. దేవాలయం అనే కాన్సెప్ట్ మన కొరకు ఇచ్చాడు దేవుడు. భగవంతుడు సర్వాంతర్యామి. ఈశ్వరుడు ఎప్పుడైనాను నిర్గుణుడు, నిరాకారుడు. సగుణ రూపంలోకి మనం తెచ్చాం. అంటే మనం ఒక ఆధారంగా ఒక దేవాలయ వ్యవస్థ, అందులో గర్భగృహమునందు భగవత్ ప్రతిష్ట, ఆ ప్రతిష్టలో కొన్ని టెక్నికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాడడం అనేది కూడా మనం నిర్మించుకున్నది. అదొక భావనాత్రయము కోసం నిర్మింపబడినటువంటి వ్యవస్థ. మనము నిర్మించాము కాబట్టి కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. ఉదాహరణకి అందరికి అర్థం అవ్వాలంటే, మన శరీరంలో ఇన్ని అవయవాలు ఉన్నాయి. ఉదాహరణకు చేతి ఉంది, మన శరీరంలో ఉన్నదే కదా చేతి కూడా ఒకటి పార్టే కదా. ఈ చేతు సడన్గా పడిపోతుంది, మన శరీరంలో ఉంది, మన చెయ్యి పడిపోతుంది, కానీ ఎత్తలేము. మన చెయ్యే కదా, ఎందుకు ఎత్తలేము మనం? దానికి ఆ శక్తి అనేది లేదు, కోల్పోతుంది. ఈ పార్ట్, ఈ అవయవం మొత్తం శక్తిని కోల్పోవడం వల్ల, చైతన్యం కోల్పోవడం ద్వారా ఇది పని చేయకుండా పడిపోతుంది. మిగతా అవయవాలు పనిచేస్తాయి. భగవంతుడు సర్వంతర్యామినిగా ఉన్నప్పటికీ ఈ హక్కును మనకు వదిలేస్తాడు, కాపాడుకోరా నీకు అవసరమైతే అని. నీ యొక్క శక్తిని, నీ సృజనాత్మకమైన ధర్మాన్ని నేను చూడాలంటే నువ్వు కాపాడు. ఆ బాధ్యత మనది, దేవుడిది కాదు. కానీ మనం కాపాడలేకపోతున్నామని చెప్పాలి ఒక రకంగా. కాపాడలేకపోలేనటువంటి దుస్థితి మనకు రావడానికి గల కారణం ఏంటంటే, మన వాళ్ళందరూ ధర్మాన్ని మడతపెట్టి పక్కన పెట్టేశారు. ఎందుకంటారు? ఆలయ వ్యవస్థ అనేది ఒక అద్భుతమైన రూపకల్పన. వాస్తవంగా ఇంతటి డిజైనబుల్, ఇంతటి విజనరిటీ అనేది వేరే రిలీజియన్స్లో లేదు, మన దాంట్లో ఉంది. కారణం ఏంటంటే, మన ఋషులు అంతా కూడా దీన్ని ఎకనామికల్ సర్క్యులేషన్ కింద తీసుకొచ్చారు. ఒక దేవాలయ వ్యవస్థలో ఆల్ క్యాస్టిజం, అంటే అన్ని కులాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు లాభం పొందడానికి ఒక ఫ్యాక్టరిజం అది. చాలా డెప్త్గా మన వాళ్ళు గుజుగూర్చారు వాటిని. ఇప్పుడు చూడమది, రోజు దేవాలయంలో పురోహితులకు జీతభత్యాలు వస్తుంటాయి. దేవాలయంకి వచ్చేవాళ్ళు దీపం వెలిగిస్తే అందులో ఆయిల్, ఆ పత్తి, పసుపు, కుంకుమ అవి తయారు చేసే ఫ్యాక్టరీలో ఎంతోమంది పనిచేస్తుంటారు. వాటిని అమ్మే వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది. వీటి వల్ల నేచర్కి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. ఇంకా ఈ పూజల ద్వారా నేచర్ సస్యశ్యామలంగా క్రమబద్ధీకరించబడుతుంది. దేవత యొక్క చైతన్య శక్తి ఉద్వత్తుకి వెళ్ళిన తర్వాత మానవాళి అంతా కూడా సస్యశ్యామలంగా ఉంటారు. వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ దార్శనికత కూడా పాజిటివిటీ వైపు వెళ్తూ ఉంటుంది. అక్కడ దేవాలయంలో చేసే పూజా విధానం తాలూకు వివరాలు, అట్లా ప్రతిదీ కూడా లాభమే ఉంటుంది. మన సనాతన ధర్మంలో దేవాలయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, దేవాలయ పరిరక్షణ, సంఘ సంస్కర్తలతో కూడుకున్నటువంటి నిర్ణయం, మన నిర్ణయం, అందరి నిర్ణయం. ఇది దేవుడికి వదిలివేయకూడదు. వదిలివేయడం కూడా మూర్ఖత్వం. ఎందుకో నాకు చాలా చిన్నగా అనిపిస్తుంది, దేవుడు కాపాడుకోలేదా, దేవుడు కాపాడుకోలేడా అంటే. అనంత శక్తిని ఈ తుచ్చమైన దాడితో పోల్చకూడదు అనుకుంటాను నేను. నిజమే అండి. ఆ అవసరం వస్తే ఆయన వస్తాడు, వాడిని ఏం చేయాలో అది చేస్తాడు, అది జరుగుతుంది. అట్లా అనుకుంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. గాన్గాపూర్కు దగ్గరలో ఒక అమ్మవారి దేవాలయం ఉంది, ఒక చిన్న పల్లెటూరులో. అక్కడ ఉండే వాళ్ళంతా మహారాష్ట్రియన్స్ కదా, మరాఠీ వాళ్ళు. అయితే పరస్పరమైనటువంటి గొడవలు జరిగి మా పొలం గుండా దేవాలయంకి వెళ్తున్నారని చెప్పి ఆ దేవాలయమే కూల్చివేస్తే అక్కడ ఎవరు వెళ్ళరు కదా అని చెప్పేసి ఆ పక్క పొలం ఆయన వెళ్ళి ఆ గుడిని కూల్చడానికి వెళ్ళాడు. గుణపం వేయగానే ఆయనకు కరెంట్ షాట్ తగిలేసి ఆయనకు ఫిట్స్ వచ్చినలాకై పడిపోయాడు. నోట్లో నుంచి నురుగు వచ్చి పడిపోయాడు. హాస్పిటల్ తీసుకెళ్లే లోపు ఆయన చనిపోయాడు. అక్కడ షాక్ సర్క్యూట్ ఏమైనా జరిగిందేమో అని చెప్పేసి టెస్టులు చేశారు, కానీ అక్కడ కరెంటే లేదు. అడవి, చేళ్ల పొలాల మధ్యలో ఉండే ఒక అడవి. మరి ఎలా జరిగిందయ్యా అనేది ఇంతవరకు ఎవరు అర్థం కాలేదు. ఇంకా అర్థం కాకపోవడానికి ఏముంది స్వామిజీ, అక్కడ భగవత్ శక్తి. అప్పటి నుంచి ఆ దేవాలయానికి వెళ్ళే వాళ్ళ సంఖ్య పెరిగింది, పూజల సంఖ్య పెరిగింది, అక్కడ జాతరలే జరగడం మొదలుపెట్టాయి. ఇప్పుడు ఇలా చాలా జరుగుతున్నాయి. మనం ఒకటి గ్రహించాల్సింది ఏంటంటే, ఆలయ వ్యవస్థను సద్ధర్మానుసారంగా నిర్మిస్తున్నారా? అంటే ఆచారం ప్రకారం భగవంతుడు
ప్రాణహితముతో ప్రాణ చైతన్య శక్తితో అక్కడ ప్రతిష్ఠించబడుతున్నాడా? ఇట్స్ పాయింట్. ఓకే. ఎన్ని మంత్రోక్త సంయుక్తంగా దేవుని కూర్చోబెట్టాలి, ఏ పద్ధతితో కూర్చోబెట్టాలని ఆగమాది పద్ధతులతో పూజలు చేసి ప్రతిష్ఠిస్తున్నారా? ఏదో వాళ్ళకు తోచిన పంచోపచార షోడశోపచార పూజలు చేసి ప్రతిష్ఠిస్తున్నారు అన్నది కూడా పాయింటే. అవును. రూపమాత్రకంగా దేవాలయము దేవుడు, కానీ అసలైన పద్ధతితో కనుక దైవ స్థాపన జరిగితే మనం టచ్ చేయడానికి కూడా భయపడాల్సిన అవసరం వస్తుంది. అంటే మనం స్థాపించేటప్పుడు చేసే ఆ సాంప్రదాయాలు పద్ధతుల ప్రకారమే అక్కడ శక్తి కొలువై ఉంటుంది. 100%. మళ్ళీ స్వయంభూ దేవాలయాలకు అది అవసరం లేదు. వాళ్ళకుగా వాళ్ళు ఉద్భవించి ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా అక్కడ పవర్ ఉంటుంది. అయితే స్వామీజీ, ఇప్పుడు చాలామంది మనం భగవంతుడు అంతటా ఉన్నాడు అనుకున్నప్పుడు దేవాలయాలకి వెళ్ళటానికి కూడా ఇంట్రెస్ట్ లేకుండా చాలామంది క్షేత్రాల విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా సంవత్సరంలో ఒకసారి 2 సార్లు వెళ్ళటానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకని? ఎక్కడైనా భగవంతుడే కదా, అక్కడికి వెళ్ళాలన్న ఆసక్తి ఎందుకు చూపుతారంటారు? మనకు సమ్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ కావాలంటే యూనివర్సిటీకి వెళ్తాం, అవును, కాలేజ్కి వెళ్తాం. పోనీ ఇంట్లో చదువుకున్న చదువే, కాకపోతే అదొక అద్భుతమైన ప్రదేశం విద్యను ఆర్జించడానికి. అలాగే భగవత్ శక్తిని ప్రాకృతిక అంతర్గతంగా ఉండేటటువంటి ఈశ్వర చైతన్యమును ఒక చేత డిపాజిట్ చేయడానికి, పోగు చేయడానికి, ఒక చేత ఆవాహన చేయడానికి అదొక కేంద్రకమైనప్పటికీ అక్కడి నుండి లోక కళ్యాణయుక్తమైన చైతన్య శక్తిని ప్రసరింపజేయడానికి అది అనువైన ప్రదేశం. ఇంకొక పద్ధతులు చెప్పాలంటే మన ఇంట్లో కూర్చొని జపతపాదులు చేసుకోవచ్చు, ఇంట్లో పూజా గదిలో కూడా పూజలు చేసుకోవచ్చు. ఇది పుణ్యమే, పురుషార్థమే. ఇంతకన్నా మించిన శక్తి మనకి ఏదైనా అవసరం అనుకుంటే దేవాలయానికి వెళ్ళాలి. సమ్ ఎనర్జీ లెవెల్స్ అవి. ఓకే. దేవాలయంలో స్వచ్ఛత ఉంటుంది, పరిపూర్ణత ఉంటుంది, పవిత్రత ఉంటుంది, నిత్య శుద్ధ సంభానం ఉంటుంది అక్కడ. నిత్య శుద్ధ సంభానం అంటే భగవంతునికి అంత శాస్త్రోక్తిగా పూజలు జరుగుతూ ఉంటాయి అక్కడ. ఉదాహరణకు చెప్పాలంటే అక్కడ మరణ సంకేతాలు ఉండవు, సావు సమృత అనేది అక్కడ ఉండదు, డెలివరీస్ అక్కడ జరగవు, శౌచం అనేది అక్కడ ఉండదు. అది స్థాపించినప్పటి నుండి భూమి అంతమయ్యే వరకు అక్కడ పవిత్రతనే ఉంటుంది. కాబట్టి దేవాలయ దర్శనం ఆత్మ దర్శనంతో సమానం. ఇప్పుడు లైవ్లో మనం సోల్ని బయటికి తీసి మాట్లాడలేము కదా, ఆత్మతో సంభాషించలేము కదా. దేవాలయ దర్శనం ఆత్మ సంభాషణ సంయుక్తం. భగవంతుడికి మనకు మధ్యలోన లైవ్లో మనం దేవునితో మాట్లాడినట్టుగా అక్కడ మనకు సిగ్నల్ ఉంటుంది. ఇంట్లో మనకు అది దొరకదు, ఎంత ప్రయత్నించినా దొరకదు. తప్పకుండా దేవాలయ దర్శనం చేస్తే మనకు ఒకసారి పరీక్ష చేసుకున్నట్టు లెక్క. ఆత్మ విమర్శ అనుకోండి, ఆత్మ పరీక్ష అనుకోండి, కానీ తప్పకుండా దేవాలయ దర్శనం చేయాలి. మరొక మంచి ఎపిసోడ్లో ఇంకా కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని ఆశిస్తున్నాను. ధన్యవాదాలండి. ఐ డ్రీమ్ మీడియా ప్రేక్షకులకు అందరికీ ఒక సన్యాసిగా, ఒక బ్రహ్మచారిగా మా యొక్క ఆశీస్సులు. మంది దేవాలయం నిర్మించేటప్పుడు ఏవైతే పాటించారో శాస్త్ర ప్రకారంగా లేదో తెలియదు, కానీ దేవాలయం నిర్మించడం అయితే జరుగుతుంది, కానీ జరగాల్సిన పూజలు క్రమంగా జరగవు. ఒక రకంగా చెప్పాలంటే మనకు పడవబడిపోయిన ఇల్లు అంటారు కదండి, ఆ రకంగా అయిపోతాయి. ఏదో పొద్దున కాసేపు తీసామా, హారతి ఇచ్చామా, వెళ్ళిపోయామా అనే టైప్లో ఉంటుంటాయి. నిజంగా ఇటువంటి గుళ్ళకి వెళ్ళటం వల్ల ఫలితం ఉంటుందంటారా? అక్కడ శక్తులు ఉంటాయంటారా? వాళ్ళ యొక్క నమ్మకాలకు విశ్వాసాలకు అనుగుణంగా నిర్మించుకున్న కేంద్రకాలవి. ఆలయ మర్యాదకు ఎన్నో ధర్మాలు ఉన్నాయి, దేవాలయ ప్రతిష్ట వెనుకాల ఎన్నో మూలాలు ఉన్నాయి. వాటన్నిటికి అనుగుణంగానే అక్కడ ఉపచారములు, పూజలు, హోమ ధూమాదులు, ఉత్సవాలు, జాతరలు, తిరణాళ్ళు జరగాలి. కొంతమంది రాజకీయాలు అడ్డం పెట్టుకొని, కులమని, వర్గమని, ప్రాంతమని భేదాలు అడ్డం పెట్టుకొని కూడా చేస్తలేరు. కాకపోతే అటువంటి ప్రదేశంలో భగవంతుడు ఉంటాడు, కాకపోతే మన అనుగుణమునకు, మన భావానికి తగ్గట్టుగా వాళ్ళు స్పందించలేకపోవచ్చు. కారణం ఎప్పటికప్పుడు అక్కడ తగిన ఉపచారములు జరగటం లేదు కాబట్టి. అందుకే ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో నియమావళిని క్షణకాలమంతయు కూడా వాళ్ళు విస్మరించకుండా ఉపచారములు చేస్తూ ఉంటారు. నియమం క్షణం కూడా వాళ్ళు తప్పనివ్వరు. భగవంతునికి నివేదన, ఉత్సవాలు సమయం ప్రకారం చాలా అద్భుతంగా చేస్తుంటారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది, ప్రసిద్ధ దేవాలయం, శ్రీశైలం ఉంది. అక్కడ ఏమైనా జరగనివ్వండి, భగవత్ కైంకర్యమునకు మాత్రం వాళ్ళు అపవిత్రం కానివ్వరు. శాస్త్రోక్తిగా ఆగమాది పద్ధతులను అనుసరించి చేస్తారు. అక్కడ మనకు కావాలనుకున్నటువంటి పవర్, నువ్వేమైనా చేయాలనుకుంటే అక్కడ మీకు ఎనర్జీ కనిపిస్తుంది. ఎంతోమంది రీసెర్చ్ చేశారు ఆ కాలంలో. స్టెథోస్కోప్ చెవిలో పెట్టుకొని ఆ శివలింగం మీద స్టెథోస్కోప్ పెట్టి చూశారు. హార్ట్ బీట్ లెవెల్స్ లాగానే వాళ్ళకు ధ్వని వినిపించింది శ్రీశైలంలో.
ఇక్కడ మనకు మంత్రాలయ క్షేత్రం ఉంటుంది, రాఘవేంద్ర స్వామి బృందావనం. ఆ బృందావనంని కూడా టెస్ట్ చేశారు. బ్రహ్మంగారి యొక్క సమాధిని కూడా టెస్ట్ చేశారు. కంచి కామాక్షి దేవత పరదేవత అమ్మవారి పాదాల దగ్గర రీసెర్చ్ చేశారు. ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. అంటే సజీవ సాక్ష్యమైనటువంటి ధర్మాలు మనకు ఉన్నప్పటికీ కూడా మన వాళ్ళు ఎందుకు ఇట్లా తయారవుతున్నారని ఒక్కొక్కసారి మాకే సందేహం వస్తుంది. ఎన్నో అద్భుతాలు ఉన్నాయి మన దాంట్లో. అవును, అవునండి. ఎందుకంటారు భగవంతుడు మరిపిస్తున్నాడు అంటారా ఇవన్నీ? మరి ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఇప్పుడు ఒక శక్తి ఏదైనా జరిగిందని తెలియగానే అమ్మో భగవంతుడు ఉన్నాడు అని చెప్పి కొన్ని రోజులంతా హడావిడి చేస్తుంటారు. తర్వాత అన్నీ మర్చిపోయి నార్మల్గా ఏమీ లేదు అంత ఒక మూఢనమ్మకం అని మళ్ళీ వాళ్ళే పక్కన పెట్టేస్తుంటారు. ఎందుకంటారు? పటిష్టమైన ధర్మాన్ని వాళ్ళు అవలంబింపలేదు కాబట్టి తాత్కాలికమైన సుఖాల వెంట పరిగెడుతున్నారు. అవును. అంటే స్వల్పకాలికమైన అనుభవాలు ఇచ్చేటటువంటి కేంద్రకాలకు వాళ్ళు వెళ్తున్నారు, చిన్న చిన్నటివి. అలా కాకుండా మనకు సనాతన ధర్మంలో చెప్పినటువంటి విలువలకు మనం ఎప్పుడు నిలబడగలిగితే జ్ఞానాన్ని ఎప్పుడు ఎలా వాడుకోవాలో ఆ ధర్మమే మనకు బాట చూపుతూ ఉంటుంది. సాంప్రదాయకమైన ఆచారాలు కొన్ని ఉంటాయి, దేవాలయానికి సంబంధించిన ఆచారాలు కొన్ని ఉంటాయి. ఇవన్నీ పాటిస్తూ ఉంటే ఎప్పటికెప్పుడు మన జ్ఞానానికి అవి స్పృహణ తెప్పిస్తూ ఉంటాయి, సిగ్నల్ ఇస్తూ ఉంటాయి. మనకు ధర్మం కాస్త తప్పేటటువంటి సందర్భం వచ్చినప్పటికీ వెనకనే మనకు ధర్మం యొక్క బాధ్యతలు గుర్తుకు తెస్తూ ఉంటాయి. ఇందుకు ప్రధానమైన కారణం ఏంటంటే మన పెద్దలు మనకిచ్చిన ఆచార మర్యాదలను మనం ఆచరించడం లేదు. అయితే ఇప్పుడు మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలంటే దాని గురించి ముందుగా మనం తెలుసుకోవాలి, దాన్ని ఆచరిస్తూ ఉండాలి. ఇవన్నీ ఆచరించాలి అని అంటే మనం సాంసారిక జీవితంలో ఉన్నప్పుడు ఇవన్నీ సాధ్యపడతాయి అంటారా? అసలు ప్రతిదీ కూడా సంసారికుల కోసమే పెట్టారు సనాతన ధర్మంలో. సన్యాసుల కోసం తక్కువ ఉన్నాయి. 1% మాలాంటి సర్వసంగ పరిత్యాగులకు ఉంటే ఆ 1% కూడా మా అనుష్ఠాన విధికి, ఉపాసన మార్గమునకు, మంత్ర మార్గానికి, తంత్ర మార్గానికి, యంత్ర మార్గానికి, వేదాంత సంవాదానికి సంబంధించినవైతే మిగిలినవంతంతా కూడా రాజయోగ ధర్మంలో సంసారికుల కోసం ప్రవేశపెట్టినవే. ప్రతిదీ కూడా ఆలయం అంటేనే నిత్య సౌమంగళ్య వర్ధిని అనగా సంసారికం. ఆలయంలో రాజోపచార పూజలు జరుగుతాయి. అవి గృహస్థులకు సంబంధించిందే, సన్యాసులకు సంబంధించింది కాదు. సన్యాసులకు సంబంధించినటువంటి మార్మికతను, ఆ శోధనను వాళ్ళు రహస్యంగా ఉంచుకున్నారు, గ్రాంధికంగా చేయలేకపోయారు. ఒక సన్యాసి సన్యసించాలంటే సన్యాసోపనిషత్తు ప్రకారంగా సన్యసించాలి. మిగిలిన ఉపనిషత్తులన్నీ కూడా మానవాళి కోసమే. మానవాళి అంటే అంతయు సమూహం, సంఘ సమాజం కోసమే. అందులో అందరూ పెళ్లిళ్ళు చేసుకొని పిల్లలుగానే వాళ్ళే ఉన్నారు. అంత ధర్మమంతా వాళ్ళ కోసమే వడగట్టిచ్చారు ఋషులందరూ. అంటే మనకు మన ధర్మాన్ని ఆచరిస్తూనే మనకు కొన్ని నియమాలు పెట్టి నియమాల ప్రకారంగా ఇవి ఆచరించవచ్చు అని చెప్పి అన్ని రకాల విధానాలు కూడా మనకు తెలియజేశారు. కానీ ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కొన్ని రకాల అమ్మో ఇన్ని నియమాలు పాటించాలా, ఇంత కఠినంగా ఉండాలా ఆధ్యాత్మికత అనగానే అని చెప్పి చాలా మంది దూరంగా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. వీటి వల్లే ఉండాలి. ఇప్పుడు చూడండి, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను మొన్న హైదరాబాద్లో వీసా కన్సల్టెన్సీ వాళ్ళు నాకు అమెరికా వెళ్ళడానికి ఇంటర్వ్యూ కోసం పిలిచారు. లోపలికి వెళ్ళగానే వాళ్ళ ఫార్మాలిటీస్ వాళ్ళు చూస్తారు కదా, ఫైల్స్, పాస్పోర్ట్ అంతా చూశారు. ఆ చెకింగ్ ఉంటుంది అక్కడ. ఆ మెటల్ డిటెక్టివ్ పట్టుకొని చూస్తే ఇవి తీయమన్నారు, ఈ బేడీలు తీయమన్నారు, కాళ్ళకున్న బేడీలు తీయమన్నారు, మాలలు తీయమన్నారు, ట్రేలో పెట్టి స్కానర్లో వేయమన్నారు. నేను అన్నాను, సాంప్రదాయకంగా ఉంచుకున్నామండి, వీటిని తీయకూడదు అన్నాను. ఇదర్ ఓ సబ్ నై చల్తా, నికాల్కే రఖో వహా పర్. తీయాల్సి వచ్చింది. మరి అంటే వాళ్ళ ఫార్మాలిటీస్, వాళ్ళ నియమాలు వాళ్ళకు ఉంటాయి. మనం పాటించాలి, తప్పదు. అన్ని తీసి అందులో పెట్టి అక్కడ స్కాన్ అయిన తర్వాత ముందుకు వెళ్ళినాక మళ్ళీ ఇస్తే అన్ని తొడుక్కొని వెళ్ళాను, ఇంటర్వ్యూకి వెళ్ళాను, వీసా ఇంటర్వ్యూకి వెళ్ళాను. అక్కడ వాళ్ళ నియమాలు వాళ్ళకి ఎట్లున్నాయో, జీవధర్మ సిద్ధాంతం మీద మన ఋషులు కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేశారు. ఒక వ్యక్తి ఒక సమస్య చేత పీడితుడు అవుతున్నాడంటే ఎందుకు పీడితుడు అవుతున్నాడు, ఈయన ఎందుకు వ్యాధిగ్రస్తుడు అవుతున్నాడు, ఎందుకు సంసారికంగా ఈ మెంటల్ స్ట్రెస్కు గురి అవుతున్నాడని చాలా లోతుగా ఆలోచన చేసి వాటికి అనుగుణమైనటువంటి సాంప్రదాయకమైన ఆచారాలను నిలబెట్టారు. దీన్ని పాటించండి, ఇది రాదు, దీన్ని పాటించండి, ఇది రాదు. మీరు స్వస్థత పొందుతే కాక మీ నుంచి వచ్చే సంతానం స్వస్థత పొందుతుంది, భావితరాలు చల్లగా ఉంటారు అని ఒక ఆచారాన్ని ప్రవేశపెట్టారు మన వాళ్ళు. మన మంచి కోసమే. వాళ్ళు తెలివి లేని వాళ్ళు కాదు, పని పాట లేని వాళ్ళు కూడా కాదు. మళ్ళీ సమాజ హితం కొరకు, సమాజ శ్రేష్టత్వం కొరకే వీటన్నిటిని దర్శించి తీసిచ్చి మనకిచ్చారు. ఇప్పుడు మనకు అవి కన్ఫ్యూజన్ అయిపోయినాయి. అవునండి. మనకు అంటే ఇప్పుడు రకరకాల స్వామీజీలు వస్తున్నారు,
ఎవరు నిజమో ఎవరు అబద్ధమో తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నాము. ఒకరెవరైనా వచ్చి ఏదైనా చెప్పారు, అరే బాగుంది, నిజంగా నమ్మేటట్టుగా ఉంది, నిజం చెప్తున్నారని నమ్మి ఆచరిద్దాం అనుకునే లోపు ఇంకెవరో వచ్చి ఇంకో రకంగా చెప్తారు. అసలు ఇదంతా ఎందుకు, వదిలేసి మనకు తోచినట్టు మనం ఉందామనే పోకడ ఎక్కువైపోయింది స్వామీజీ ఈ మధ్య ఎగ్జాక్ట్లీ కాలంలో. మీరు చెప్పింది సత్యం, అక్షర సత్యం. ఉమ్, దీంతో మేము ఏకీభవిస్తున్నాము. ఇక్కడ ప్రతి ఒక్కరూ గమనించవలసింది ప్రేక్షకులు ఏంటి అంటే, వారిలో సాంప్రదాయికత ఉండాలి. ఉమ్, సాంప్రదాయ అనుసంధానంగా వాళ్ళ డ్రెస్ కోడ్ ఉందా లేదా, ఫస్ట్ పాయింట్. ఆ, సాంప్రదాయ అనుసంధానంగా తిలకధారణ ఉన్నదా లేదా, ఉమ్, సాంప్రదాయక అనుసంధానంగా వాళ్ళు మాలాధారణ, మెల్లో మాలలు, బొట్టు, కట్టు, వాళ్ళ మాట తీరు, వాళ్ళు కొలిచే దేవత, ఆ, ఆ దేవతలు ఉగ్రదేవతల, శాంతమూర్తుల, క్షుద్రదేవతల, ఉమ్, కొత్త కొత్త దేవతలను ఎవరైనా తెచ్చిపెట్టారా, ఇవన్నీ చూసి శాస్త్రీయంగా, ఆధ్యాత్మిక శాస్త్రీయంగా అక్కడ వాళ్ళు చెప్పే దేవతలు అక్కడ ఉంటే మీరు వాళ్ళని ఫాలోఅప్ చేయొచ్చు. ఆ, వాళ్ళ యొక్క వేషధారణ అనుకోండి, కట్టు బొట్టు ఆచార మర్యాదలు అనుకోండి, శాస్త్రంలో లిఖించినవై ఉమ్, ఆ ముందు తరాల్లో ఎవరైనా గురువులు చెప్పి ఉన్నవైతే మీరు వాళ్ళని విశ్వసించవచ్చు. విభిన్నమైనటువంటి భావాలతో కొత్త కొత్తగా కొన్ని ఏర్పాటు చేసే వాళ్ళు వస్తుంటారు కదా, దయచేసి వాళ్ళని నమ్మొద్దు, ఉమ్, వాళ్ళని నమ్మొద్దు. మీరు పుణ్యము పొందరు, పురుషార్థము పొందరు, టైం వేస్ట్ అవుతుంది తప్పిస్తే ఆధ్యాత్మికంగా మీరు ఏ రిజల్ట్ సాధించలేదు, ఉమ్, సాధించరు. ఇవి ప్రధానమైనటువంటి గుర్తులు. ఓకే. నేను ప్రతి ఒక్కరికి అదే చెప్తుంటాను. అవునండి. స్పిరిచువల్గా మీరు గ్రోత్ అవ్వాలి, డెవలప్ అవ్వాలనుకుంటే మన ఋషులు ఇచ్చినటువంటి పరంపరను మీరు ఫాలోఅప్ చేయండి. అంటే ఇప్పటి వరకు స్వామీజీలు, యోగులు ఇలాంటి వాళ్ళే అబద్ధంగా మన ముందుకు వస్తున్నారు అనుకునే స్థితి నుంచి అఘోరీలు కూడా వీళ్ళు నిజమా కాదా అనే స్థితికి కూడా వచ్చేసామండి. ఇప్పుడు గత కొద్ది రోజులుగా, కొన్ని నెలలుగా ఒక లేడీ అఘోరి మనందరి ముందు కూడా అఘోరీని చెప్పి తిరగటం అయితే చూసాం. ఇప్పటి వరకు జనాలందరిలో అఘోరి అనంటే వాళ్ళు ఎక్కువగా జనాల మధ్యలోకి రారు. ఏదైనా అవసరం కొద్ది కుంభమేళాలు అలాంటి వాటికి సంబంధించిన వాటికి మాత్రమే వస్తారు. వాళ్ళు మళ్ళీ ఎలా వచ్చారు, ఎలా వెళ్ళారో కూడా తెలియదు, అదృశ్యమైపోతారు, మనకు కనిపించరు, ఇలా వింటుంటాం. అది ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ కానీ తను వచ్చిన తర్వాత అన్ని మీడియా ఛానళ్ళకి వీడియోస్ ఇవ్వటము, మరి తను ఇష్టంగా ఇచ్చిందా, మీడియా బలవంతం చేస్తే ఇచ్చిందా, ఇదంతా భగవంతుడికే తెలియాలి. కానీ రకరకాలుగా హడావిడి అయితే జరిగిపోయిందండి. నిజంగా మీ ఉద్దేశం ప్రకారంగా ఒక అఘోరి అంటే ఎలా ఉండాలి, తను నిజంగా కరెక్టే అంటారా? వారి అభిమతం ప్రకారంగా వారు కరెక్ట్ అనుకోవచ్చు. ఎవరి యొక్క సాంప్రదాయ స్వేచ్ఛను, ఎవరి అభిమతాన్ని కాదనే హక్కు ఎవరికి లేదు. ప్రతి ఒక్కరి క్రియా స్వేచ్ఛ ఉన్నది, భావ స్వేచ్ఛ ఉన్నది, వ్యవహార స్వేచ్ఛ ఉన్నది. రాజ్యాంగం మనకిచ్చిన హక్కు. ఎవరికి ఇష్టమైన పద్ధతులు వాళ్ళు ఉండవచ్చును. ఉన్నప్పటికీ కూడా సమాజంలో అల్లర్లు సృష్టించినదై ఉండకూడదు. ఇది వాస్తవం. నీకును ఇబ్బంది కలగకూడదు, నీ పొరుగు వారికి ఇబ్బంది కలగకూడదు. అట్టి అలవాటు, అట్టి సాంప్రదాయం. నీకు నచ్చిందని పొరుగు వారికి ఇబ్బంది కలిగించేది మనకు అవసరం లేదని కూడా రాజ్యాంగం చెప్పింది మనకు. సమ్ ఆర్టికల్స్ ఉన్నాయి. ఆమె చేస్తున్నది ప్రస్తుతం సమాజంలో అన్ని అల్లరులే. అది సనాతన ధర్మానికే విఘాతం. మాలాంటి సాధువులను రేపు భావి తరాల వాళ్ళు ప్రశ్నించేటటువంటి సందర్భం. అఘోర సాంప్రదాయానికి కొన్ని చిన్న టిప్స్ ఉంటాయి, నేను చెప్తాను. ఒక యువకుడు కానీ ఒక యువతి కానీ అఘోరిగా వాళ్ళు దీక్ష తీసుకున్నప్పటి నుంచి వాళ్ళు శివైక్యం చెందే వరకు ఈ గోర్లు కత్తిరించకూడదు, వెంట్రుకలు కత్తిరించకూడదు, శరీరంలో ఎక్కడ కూడా నో సేవింగ్. శివైక్యం అంటే వాళ్ళ సాధన కంప్లీట్ అయ్యే వరకు, మరణాంతరం వరకు, శివుడిలో ఐక్యమయ్యే వరకు. వాళ్ళు ఎక్కువ రుద్రాంశ సంభూతులుగా విరాజిల్లుతూ ఉంటారు కాబట్టి ఆ కాలరుద్రుల్లో వాళ్ళు కలిసిపోయేంత వరకు గోర్లు తీయరు, గోర్లు కట్ చేయకూడదు, షేవింగ్ లాంటివి చేసుకోకూడదు, జటాజూటం వదిలిపెట్టాలి, అసలు స్నానం చేయకూడదు, మేలు నీళ్లతో శరీరాన్ని తడపరు ఒక్క కుంభమేళ సమయమునందు తప్ప. స్నానాదులు వాళ్ళకు లేవు. వాళ్ళు కేవలం భస్మ స్నానమే చేయాలి. అది కూడా అర్ధరాత్రి 12 నుంచి 1 మధ్యలోనే. అర్ధరాత్రి 12 నుంచి 1 మధ్యలో భస్మ స్నానం చేయాలి. సూర్యోదయ సమయం నందు భస్మం పులుముకోకూడదు వాళ్ళు. అది కూడా శవభస్మము మాత్రమే. సంసారికుల కళ్ళలో పడకుండా శవభస్మాన్ని తీసుకోవాలి, దానికి పవర్ ఎక్కువ ఉంటుంది. ఇట్లా పాపిష్టి కళ్ళతో 10 మంది చూస్తున్నాగా శవభస్మం తాకరు వాళ్ళు. పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో ఈ నియమాలు లేవు. ఇక్కడ గ్రామీణ ప్రాంతాలు ఎక్కడైనా శవభస్మాన్ని తీసుకోవాల్సి వస్తే ఎవరు చూడనప్పుడు ఏకాంతంగా వెళ్ళి దొంగల్లాగా తీసుకోవాలి భస్మం. దానికి పట్టు ఎక్కువ ఉంటుంది, పవర్ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ అలా చూసేలా తీసుకుంటే దానికి పతి పోతుంది, దాని పవర్, దాని విలువలు కోల్పోతుంది. ఇవి వాటి యొక్క మర్యాదలు.
ఇంకొకటి, మహిళలు అఘోరిగా మారాలనుకుంటే ప్రథమమైనటువంటి నియమం, వాళ్లకు పీరియడ్స్ రాకుండా ఉంటేనే వాళ్ళు అఘోరిగా పట్టాభిషిక్తులు అవుతారు. మాసిక ధర్మం ఉన్న తర్వాత అఘోరిగా వాళ్ళని స్వీకరించరు, వాళ్ళకి ఆ దీక్షనివ్వరు. ఇది ఋతుచక్ర ధర్మాన్ని కాలచక్ర ధర్మానికి విఘాతం కలిగించేది, విరోధ భావంతో సూచించేది కాబట్టి మహిళలకు అఘోరి దీక్ష ఇవ్వరు. ఇంకొకటి, ప్రస్తుతం సమాజంలో ఆమె చేస్తున్నటువంటి క్రియాకలాపాలు అనుకోండి, చేష్టలు అనుకోండి, ఇవి కొంతవరకు మాకు ఎందుకో ఇబ్బంది కలిగించేవిగా పరిణమిల్లుతున్నాయి సమాజంలో. మాలాంటి స్వామీజీలకు అందరికీ, మీలాంటి వాళ్ళందరూ మాలాంటి వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఏమయ్యా, ఇదేనా మీ హిందూయిజం? ఇదేనా మీ సనాతన ధర్మం? చూడండి, ఇంతటి అల్లరి చేష్టలతో కూడి ఉన్నదా మీ ధర్మం అంటున్నారు. అందుకే సమాజంలో చట్టం ఎలా ఉందో సర్వమానవాళికి అందరికి కూడా ఏదన్నా ఒకటి అసాంఘిక కార్యకలాపం గనక సమాజంలో ఎవరన్నా చేస్తే వెంటనే పోలీసులు వచ్చి యాక్షన్ తీసుకుంటారు. ఎవడన్నా తాగి అల్లరి చేసినా, ఎవరినన్నా కొట్టినా, ఏదన్నా జరిగిన వెంటనే పోలీసులు అక్కడికి వచ్చి దాన్ని క్రమబద్ధీకరిస్తారు. ఆధ్యాత్మికతకు ఫ్రీడమ్ ఎక్కువ ఉంది సమాజంలో, స్వతంత్రత ఉన్నది వాళ్ళకి. పోనీ స్వతంత్రం అందరికీ ఉందంటే మాలాంటి వాళ్ళకి లేదు. మళ్ళా మేము ఎక్కడైనా ఒక స్టేజ్ ప్రోగ్రామ్ చేసి జ్ఞాన విజ్ఞాన సభలు ఏర్పాటు చేసి జనాలను పరివర్తన వైపు తీసుకొస్తుంటే మాకు ఆంక్షలు పెడతారు. మీరు ఇక్కడికి రాకూడదు, ఇక్కడ మీటింగ్ పెట్టకూడదు, ఇక్కడ ప్రవచనాలు పెట్టకూడదని. అటువంటి వాళ్ళని అడ్డుకోరు. అంటే కారణం ఏంటంటే ప్రతిదానికి ఒక చట్టం ఉన్నట్టు స్పిరిచువాలిటీ కూడా ఒక చట్టం తీసుకురావాలి. దానికి ఒక ధర్మాసనం ఏర్పాటు చేయాలి. భారతదేశం మొత్తం ఒక ధర్మాసనం ఏర్పాటు చేసి ఒక పెద్ద మనిషిని పెట్టాలి, ఎవరన్నా ఒకరిని. ఇటువంటి చిల్లర చేష్టలు ఎక్కడ జరిగినా వారి కేంద్రకంగా యాక్షన్ తీసుకునేటటువంటి రూల్ గవర్నమెంట్ తీసుకురావాలి. మరొక మంచి ఎపిసోడ్లో ఇంకా కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని ఆశిస్తున్నాను. ధన్యవాదాలండి. ఐ డ్రీమ్ మీడియా ప్రేక్షకులకు అందరికీ ఒక సన్యాసిగా, ఒక బ్రహ్మచారిగా మా యొక్క ఆశీస్సులు.